హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. రీసెంట్గా చూస్తాను జస్ట్ నో బిగ్ బాస్ 8 సీజన్ ఈరోజు. అసలు స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా సరిగా రాయకున్న వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్ అయ్యారు. యష్మి, నైరిక. మనకంటే ముగ్గురికి పెట్టారు, కానీ మనకంటే కొంచెం బాగా రాస్తాడు, కానీ మిగతా 5 కంటెస్టెంట్స్ స్పెల్లింగ్స్ కూడా చేత రాయడానికి వాళ్ళు బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ అయ్యారు. ఏం చేద్దాం, టైం బాగుంటే అలా అవుతారు. సో కమింగ్ టు ద గేమ్ ప్లాన్ చూస్తే, నిఖిల్ గేమ్ ఆడట్లా శోధం చూస్తున్నాడు. ఎప్పుడు సోనియా చుట్టూ, యస్మి చుట్టూ, వాళ్ళ చుట్టూ తిరగడమే టైం పాస్ అయిపోతుంది. తన గేమ్ ప్లాన్ సరిగా ఆడట్లే. సో నెక్స్ట్ మనకంటే వస్తే గేమ్ ప్లాన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాడు. సీత బాగా ఆడుతుంది, విష్ణుప్రియ బాగా ఆడుతున్నారు. మిగతా కంటెస్ట్ చూస్తే ఆయతమోహన్ గారు అసలు సైలెంట్గా కూర్చొని శోధం చూస్తున్నాడు. గేమ్ ప్లానింగ్ ఆడట్లా, తడకా చూపిస్తాను నామినేషన్స్లో. నేను మాటలు మాట్లాడే కానీ అసలు గేమ్ ప్లానింగ్ అనిపించట్లే. అసలు ఎక్కడ ఉన్నారో తెలియట్లా. ఆర్జెస్ కూడా అడ్రస్ గెల్లెంత అయిపోయింది, కనిపించట్లే. సో బిగ్ బాస్ ఈరోజు కొన్ని గేమ్స్ పెట్టారు. అంటే అమౌంట్ ఇప్పుడు ప్రైజ్ మనీ ఫిక్స్ చేయలేదు కదండి. సో మనం గేమ్ ఆడుతూ సంపాదించుకుంటే ఆ ప్రైజ్ మనీ లాస్ట్లో ఎంత గెలుస్తారో కంటెస్టెంట్స్ హౌస్ అదంతా విన్నర్కి వస్తుంది. అలా గేమ్స్ పెడతా. ఈరోజు గేమ్స్ పెట్టిన దాంట్లో గెలిచారు, కానీ సడన్గా ఒక బిగ్ బాస్ సీన్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేంటి కానీ బిగ్ బాస్ ఏం చెప్పారంటే, ఆల్రెడీ ఎస్టర్డే చేసిన గేమ్లో ఓడిన వారు ఫుడ్ లేదు వాళ్ళకి అని చెప్పారు, తినకూడదని. ఈ మనకంట ఏం చేశాడే దొంగ నైట్ టైం అని. మనకంట తర్వాత నిఖిల్ ఇద్దరు కలిసి బిగ్ బాస్ చెప్పిన రూల్స్ని బ్రేక్ చేసి ఫుడ్ తినేస్తున్నది. అర్ధరాత్రి లేపి వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్, ఇలా చేయకూడదు, రూల్స్ ఆక్రమించారని. అంతే కదా, బిగ్ బాస్ చెప్పినట్టు వినాలి. వీళ్ళు ఇష్టం వింటే అదే తెలుస్తుంది. సో ఓవరాల్గా కమిటీ మరియు గేమ్ బాగానే ఆడుతున్నారు, కానీ అందరూ బాగా ఆడితే ఇంట్రెస్ట్ వస్తుంది. సో నా రివ్యూ జస్ట్ అనలైజ్ కోసం పెడుతున్నా. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. బట్ కామెడీ అయితే జరిగింది ఈరోజు షోలో, స్పెల్లింగ్ మిస్టేక్స్ తప్పు రాయడం వల్ల. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.